హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ వరల్డ్. ఈరోజు నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, ఆ రెసిపీ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. దానికోసం నేను ముందు మిల్ మేకర్ని ఇందులో పెరుగు, సాల్ట్, కారం అండ్ ధనియా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను అనమాట. ఇలా చేస్తే ఈ ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట మిల్ మేకర్లకు. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, మన దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోవాలి. నా దగ్గర ఇలాచి, లవంగాలు ఉన్నాయి, నేను అవి తీసుకున్నాను. పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, వీటితో మనం చేద్దాము. ఇప్పుడు ప్రాసెస్ చేసి చూసేద్దాము రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 3 కలిపి ఇందులో వేసేసేయాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను ఒకటి. ఇప్పుడు ఆనియన్ కొంచెం రెడ్గా అవుతున్నప్పుడు దీంట్లో మనం వేసే మసాలాలన్నీ వేసేసాము. దాంతోపాటు పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ అట్లా మూత పెట్టుకొని మగ్గిస్తే ఆనియన్స్ రెడ్ కలర్లోకి మంచిగా వస్తాయి. ఇప్పుడు చూసారా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, మంచిగా వేగాయి అన్నమాట. ఈ టైంలోని మనము తీసుకున్న గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసేసి సాల్ట్, కారం వేసేయాలి. వీటిని బాగా కలపాలన్నమాట. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. ఎవరైనా చేసుకోగలుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు వేసేయాలన్నమాట. ఇవి వేసేసి వీటిని కూడా ఒకసారి బాగా కలపాలి. మిల్ మేకర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి వదిలేస్తే ఇది మసాలా అనేది మిల్ మేకర్కి బాగా పడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ 1 నిమిషం తర్వాత చూపిస్తాను అన్నమాట. మూత పెట్టిస్తాను.
ఇప్పుడు చూసారా ఎంత బాగా ఉప్పు కారం అవన్నీ దీనికి పట్టాయో. ఇప్పుడు మన థిక్నెస్కి సరిపోయేంత గ్రేవీ వేసుకుందాం ఇందులోనే. ఈ టైంలోనే సాల్ట్ కారము చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేసామంటే మన మిల్ మేకర్ కర్రీ రెడీ. ఇప్పుడు చూద్దాము. చూసారా ఆయిల్ ఎంత బాగా తేలిందో. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ కర్రీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేసి వీడియో పెడతానన్నమాట. ప్లీజ్ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీ, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్తో చెప్పండి. థ్యాంక్ యూ.